రోహిణి మనోజ్ షాప్ ఓపెనింగ్ రోజు మీనాని అవమానిస్తున్న ప్రభావతికి చుక్కలు చూపించిన సుశీలమ్మ. ఇంతకు ఏం జరిగింది? అసలు రోహిణి మనోజ్ షాప్ ఓపెనింగ్ రోజు మీనాని ప్రభావతి అవమానించడం ఏంటి? మరి ప్రభావతికి సుశీలమ్మ చుక్కలు చూపించడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇంకా గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా మీనా బాలులు ఇద్దరినీ కూడా గదిలో పడుకోమని ఒక వారం ఒకరిని పడుకోమని చెప్పి సుశీలమ్మ వెళ్ళిపోయింది కదా. సుశీలమ్మ వెళ్ళిపోయినా కానీ ఆ ఆచారాన్ని మాత్రం పాటిస్తారు. మీనా బాలు పైకి వెళ్తారు. వెళ్ళినా కానీ మంచం మీద ఆల్రెడీ రోహిణి మనోజ్ పడుకున్నారు కదా. ఎవరో పడుకున్న మంచం మీద నాకు పడుకోవడం ఇష్టం లేదని చాప వేసుకుని మీనా బాలు ఇద్దరు కిందే సంతోషంగా పడుకుంటారు. పడుకున్న తర్వాత ఇంకా అతను మెంబర్షిప్ డీలర్షిప్లోంచి బయటికి రావడానికి డీలర్షిప్ చేంజ్ చేయడానికి కొంచెం సమయం పడుతుందని చెప్పారు కదా. ఇంకా సుశీలమ్మ కాస్త ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఏమ్మా మీనా, నేను చెప్పినట్టుగానే చేస్తున్నారా లేక వాడికి ఇష్టం వచ్చినట్టుగానే చేస్తున్నారా? ప్రభావతి చేయనిస్తుందా? అత్తయ్య ఏమీ మాట్లాడడం లేదు అమ్మమ్మ, అంతా బాగానే జరుగుతుంది. రాత్రి మేము గదిలోనే పడుకున్నాము అని చెప్పనేసరికి మంచి పని చేశారమ్మా, అలానే ఉండాలి. ఒక వారం కింద ఒక వారం పైన అని చెప్పనేసరికి ఎక్కడైతే ఏముంది, వాళ్ళు పడుకున్న బెడ్ మీద మేము మాకు పడుకోవడం ఇష్టం లేక కింద పడుకున్నాము అనగాని ఓసి పిచ్చిదానా, కింద పడుకున్నా పైన పడుకున్నా మీ ఇద్దరూ ప్రైవసీగా అయితే ఉన్నారు కదా, అది చాలు, నాకు సంతోషంగా ఉంటుంది. వీలైనంత తొందరగా నాకు మనవడో మనవరాలో తొందరగా ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పనేసరికి సరే అమ్మమ్మ అని చెప్పాను. కానీ అవును, షాపు ఓపెనింగ్కి నువ్వు వస్తున్నావా అమ్మమ్మ అని చెప్పాను. కానీ సత్యం చెప్పాడు వెళ్ళేటప్పుడే, అమ్మ నువ్వు వీలు చూసుకుని మళ్ళీ 2-3 రోజుల్లో రావాల్సి ఉంటుంది అని. ఎందుకురా అంటే మనోజ్ ఇలా షాప్ పెడుతున్నాడు కదా, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా, అందరూ ఉంటే సంతోషంగా ఉంటుంది కదా అని అన్నాడు. సరే చూస్తాను అన్నాను అని చెప్పనేసరికి చూడడం కాదమ్మమ్మ, మీరు ఉంటే సంతోషంగా ఉంటుంది. మీరు పెద్దవారు, ఎంతోమంది జీవితాలని చూసినవారు, మీలాంటి ఆశీర్వాదం దొరికితే ఆ బిజినెస్ కూడా బాగుంటుంది కదా అనగానే నువ్వెంత మంచిదానో మీనా, వాళ్ళు ప్రతి క్షణం నిన్ను ఏదొకటి అని బాధ పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళ బిజినెస్ కోసం నువ్వు నన్ను ఇక్కడి నుంచి వచ్చి మరి వాళ్ళని ఆశీర్వదించమని చెప్తున్నావు అని చెప్పాను. కానీ ఎంత అనుకున్నా ఎంత కాదనుకున్నా అందరూ ఇంట్లో వాళ్ళే కదమ్మమ్మ, ఒకరు సంతోషంగా ఉండాలి ఒకరు బాధపడుతూ ఉండాలి అని ఎందుకు కోరుకుంటాను? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి అని కోరుకుంటాను అని చెప్పనేసరికి నీలాంటి మంచి మనసు ఎంతో మందికి కానీ ఉండదు. ప్రభావతి అదృష్టం చేసుకుంది, కానీ నువ్వే దురదృష్టం చేసుకున్నావు. ప్రభావతి లాంటి అత్తగారి నీకు దొరికినందుకు అని చెప్పనేసరికి అవును మీనా, మీరు అక్కడే ఎందుకు, నాకు తోడుగా ఇక్కడే ఉండొచ్చు కదా అనగానే లేదులే అమ్మమ్మ, ఆయన మామయ్య గారిని చూడకుండా ఉండలేరు. ఎన్ని మాటలు అనుకున్నా ఏమనుకున్నా కానీ మామయ్య గారంటే ఆయనకి చాలా ఇష్టం. ఒకరిని విడిచి ఒకరు ఉండడం కష్టం. చిన్నతనంలో ఏదో జరిగి దూరంగా ఉన్నారు, ఇప్పుడు ఉండడం ఆయన వల్ల కాదు అని చెప్పనేసరికి సర్లే అమ్మ మీనా, నీ మాట నేనెందుకు కాదనాలి, వీలు చూసుకుని మాత్రం రావడం మర్చిపోకండి అనగాని అలాగే అమ్మమ్మ అని చెప్పి మీనా కాస్త ఫోన్ పెట్టేస్తుంది. ఎవరు, షీలా డార్లింగా అని చెప్పాను. కానీ అవును, మనం రాత్రి ఎక్కడ పడుకున్నామా అని కనుక్కోవడానికి ఫోన్ చేశారు అమ్మమ్మ అని చెప్పనేసరికి చెప్పకపోయావా అని చెప్పాను. కానీ చెప్పాను, చాలా సంతోషపడ్డారు. తొందరలోనే మనవడో మనవలో మనవరాల్లో కావాలని అడుగుతున్నారు అని చెప్పాను. కానీ అలాగా, సరే దాందేముంది, వారం రోజులు మనం రూమ్లోనే పడుకుంటాం కదా, ఇంకా అదే పని మీద ఉందాము అని చెప్పి మీనా బాలు అనేసరికి మీనా సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా రోహిణి పార్లర్కి వెళ్ళిపోతుంది. పార్లర్కి వెళ్ళిన తర్వాత ఏంటి మేడం ఫర్నిచర్ షాప్ తీసుకున్నారంట కదా అని చెప్పనేసరికి నీకెవరు చెప్పారు ప్రియా అని చెప్పనేసరికి అదా మేడం, అదే విద్యా మేడం ఉన్నారు కదా, విద్యా మేడం చెప్తుంటే విన్నాను అని చెప్పాను. కానీ అవునా, అవును తీసుకున్నాము, పలానా సెంటర్లోనే, ఏమైనా కావాలంటే రండి తగ్గించి చూస్తాము అని చెప్పనేసరికి తప్పకుండా మేడం, మన అన్న వాళ్ళ దగ్గర తీసుకుంటేనే కదా వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, మనకి కూడా తగ్గించి ఇస్తారు అని చెప్పనేసరికి అవును, నేను అక్కడే ఉంటాను, అక్కడ రెండూ చూసుకుంటాను, ఎందుకంటే ఆయన మొత్తం చూసుకోలేరు,
సరే మేడం అని చెప్పి ఇంక చూసేసరికి క్లయింట్ వస్తారు. క్లయింట్ వచ్చేసరికి క్లయింట్ చూస్తూ మాట్లాడుతూ ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది. జరుగుతుండేసరికి మనోజ్ కాస్త ఇంకా ఎక్కడ ఇంట్లో ఉండడమే కదా, అయితే ఇంట్లో ఉండడం లేకపోతే బయటికి బలాదూర్ తిరగడం ఇదే పని కదా మనోజ్కి. సో మనోజ్ కాస్త బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళేసరికి పార్క్మెంట్ అయితే మనోజ్ ఈసారి నువ్వు చాలా జాగ్రత్తగా బిజినెస్ చేసుకో, మంచి పేరు తెచ్చుకో అనగానే నాకు బిజినెస్ చేసే అలవాటు ఉంది అనగాని ఏం బిజినెస్ చేసే అలవాటు ఉంది అని చెప్పనేసరికి అబ్బో చాలా బిజినెస్లు చేసే అనుభవం ఉంది అనగాని అనుభవం అంటే ఏంటో తెలుసా అనగానే డిగ్రీల మీద డిగ్రీలు చదివాను నాకెందుకు తెలీదు, ఎక్స్పీరియన్స్ అనగానే అవునా నీవు ఏ జాబ్లో కరెక్ట్గా చేసావని నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, అక్కడేమో షోరూంలో చేసావు అక్కడ ఎక్స్పీరియన్స్ పోయింది, తర్వాత ఒక హోటల్లో చేసావు అక్కడ ఎక్స్పీరియన్స్ ఏమొచ్చింది, ఒక నెల చేసావు జీతం కూడా తీసుకోకుండా మానేసావు, నువ్వు ఎదుటి వారికి ఫ్రీగా చేస్తున్నావో లేక నువ్వే ఖాళీగా ఉండలేక ఫ్రీగా చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావో తెలీదు, 25వ తారీఖు దాకా కొంచెం ఏదో ప్రాబ్లం అన్నట్టుగా ఉంటావు, ఇంకా 25 దాటి శాలరీ వచ్చే సమయానికి మాత్రం నువ్వే ఎప్పుడు ఇలానే ఉంటావు. మనోజ్ ఇది నీకు రెండో అవకాశం, ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే నిన్ను నమ్మి ఫర్నిచర్ షాప్ పెట్టించింది మీ ఆవిడ మీ మామయ్య గారు డబ్బులతో అనగానే అది వాళ్ళ మామయ్య గారు డబ్బులు కాదు మా నాన్న డబ్బులు అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఏంటి ఏదో అంటున్నావు అనగానే ఏమీ లేదని చెప్పనేసరికి సరే ఈసారి మాత్రం బిజినెస్ బాగా చేసుకో, ఇది మంచి సెంటరే, జనాలు కూడా వస్తూ ఉంటారు, అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకో, ఓనర్వు కదా అని వెళ్ళి ఆ చైర్లో కూర్చుని దర్జాగా అక్కడే నిద్రపోతావు అనుకుంటున్నావేమో, పార్కులు పడుకున్నట్టుగా కాలక్షేపంగా ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోవద్దు అని చెప్పి ఇంకా తన ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడు కాస్త చెప్తాడు. చెప్పేసరికి సరే అని చెప్పి అనగానే ఇంకా అతను ఫోన్ చేస్తాడు రోహిణికి. అమ్మ రోహిణి అని చెప్పాను కానీ చెప్పండి అంకుల్ అని చెప్పాను కానీ ఒక 3 రోజుల్లో డీలర్షిప్ చేంజ్ అయిపోతుంది, మీరు 3 రోజుల తర్వాత మంచి ముహూర్తం పెట్టుకుని అప్పుడు వచ్చేయండి అప్పగించేస్తాను అనగానే సరే అని చెప్పి వెంటనే అదే విషయం ప్రభావతికి చెప్తుంది. అవునా 3 రోజుల తర్వాత నేను పంతులు గారితో మాట్లాడతానని చెప్పి 3వ రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజే 4వ రోజే మంచి ముహూర్తం ఉండడంతో 4వ రోజు మంచిదేనని పలానా డేట్ అనేసరికి అవునా మంచిదేనా సరే మా అమ్మకు ఫోన్ చేసి చెప్తాను అనగాని ఇప్పుడు ఆవిడకి ఎందుకండి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, మన ఇంట్లో ఒక మంచి కార్యం మొదలు పెట్టాలనుకుంటున్నారు, మనోజు ఇటు రోహిణి మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అలాంటి తప్పుడు వాళ్ళకి మా అమ్మ ఆశీర్వాదం అవసరం లేదా, అసలు నువ్వు రోజుకి ఎంత దారుణంగా తయారవుతున్నావు, అదే నీ కొడుకు పెళ్ళికి మాత్రం మా అమ్మ డబ్బులు కావాలి కాబట్టి అక్కడికి వచ్చి నానా చాకరీ చేశావు, ఇప్పుడు మా అమ్మతోనూ పని లేదు డబ్బులతోనూ పని లేదు, అందుకోసమని డబ్బులు నీకేమీ అవసరం లేదు కాబట్టే నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి అది కాదండి ఆవిడొస్తే ఏదో ఒకటి అనగానే ఏదో ఒకటి ఎందుకంటుంది, నువ్వు నోరు సరిగ్గా అదుపులో ఉంచుకుంటే మా అమ్మ ఎవరిని ఏమీ అనదు, మా అమ్మ ఎలాంటిదో నాకు తెలియదా ఏంటి అంటూ సత్యం మాట్లాడేసరికి అది కాదండి అనగానే నువ్వు ఫోన్ చేస్తావా లేక నన్ను ఫోన్ చేసి చెప్పమంటావా, మా అమ్మ ఖచ్చితంగా వచ్చి తీరాలి, మా అమ్మ రాకపోతే నేను ఊరుకోను, నేను కూడా రానక్కడికి, అది నీకు ఇష్టమేనా అని చెప్పనేసరికి అలా కాదండి అని చెప్పనేసరికి చెప్తావా చెప్పవా అని చెప్పాను కానీ సరే చెప్తానులేండి అని చెప్పి ఇంకా వెంటనే ఫోన్ చేస్తుంది. అత్తయ్య 4వ తారీఖునే మంచి రోజు, ఆ రోజే షాపు ఓపెనింగ్ చేస్తున్నారు, మీరు తప్పకుండా రావాలి అని చెప్పనగానే నేనెందుకులే ప్రభా అనగానే ఇంకా అదేంటమ్మా అలా అంటావు, మీ ఇంటికి పెద్ద దిక్కు నువ్వు లేకపోతే ఎలాగా, ఇలాంటి శుభకార్యాలు జరిగేటప్పుడు నీలాంటి గొప్ప వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలి, నీలాంటి పెద్దవాళ్ళ దీవెనలు ఉండాలి అని చెప్పనేసరికి అవునత్తయ్య ఉండాలి అని చెప్పాను కానీ సర్లే ప్రభా వస్తానులే టెన్షన్ పడకండి అని చెప్పాను కానీ సరేనని ఇంకా ప్రభావతి కాస్త
ఇప్పుడు మీకు సంతోషమేనా అనగానే మాకు సంతోషమే, నువ్వు కూడా కొంచెం సంతోషంగా ఉంటే బాగుంటుంది, మనసులో ఇలాంటి కుళ్ళులు పెట్టుకుని మాత్రం ఏ పని చెయ్యకు అని చెప్పి సత్యం కాస్త చెప్తాడు. చెప్పిన తర్వాత 2 రోజులు పోయిన తర్వాత మనోజ్ రోహిణి షోరూమ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నాయి అంకుల్, రేపు ఎల్లుండి మార్నింగ్ ఇక్కడికి వస్తాము అని చెప్పేసరికి సరే రండి అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న అతను చెప్పడంతో మా రోహిణి కాస్త అదే విషయం చెప్పడంతో 2 రోజులు గడిచిపోతుంది. ఇంకా వెళ్ళే రోజు కాస్త గబగబా రెడీ అవ్వి రమ్మని చెప్తుంది. టిఫిన్ అన్నీ అక్కడే ఏర్పాటు చేశాము, ఎవరి టిఫిన్ వాళ్ళే అక్కడ అంతా ఏర్పాటు చేశాము, ఇక్కడ ఏమీ చేయకండి అని చెప్పి మీనాకు చెప్పి సరే పదండి అని ఒక 2 కార్లు పురమాయించుకొని మొత్తం 3 కార్లలోనే అక్కడికి వెళ్ళిపోతారు. రెండు మీకోసమే ఎదురు చూస్తున్నాను అనగానే అమ్మ ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటుండేసరికి ఒరే సత్యం నేను ఇక్కడే ఉన్నాను రా అని చెప్పనేసరికి అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావా, ఎప్పుడొచ్చావు అనగానే నేను మీకంటే ముందే వచ్చాను రా అని చెప్పనేసరికి సరే షాపు చాలా పెద్దదుందిరా, బాగానే డెకరేట్ చేశారు అని చెప్పనేసరికి అంతా బాగానే ఉంది అని చెప్పాను. కానీ అవునమ్మా బాగుందని బాలు చెప్పాడని. కానీ బాలు ఏం చేసినా మంచి చేస్తాడురా, ఎదుటి వాళ్ళు బాగుండాలనే కోరుకుంటాడు, అందరూ వీళ్ళ ఉండరు కదా అని చెప్పనేసరికి అవునమ్మా అది నిజమే అని చెప్పి మాట్లాడుతుండేసరికి నమస్కారం అమ్మ అని చెప్పనేసరికి మీరు అని చెప్పాను. కానీ ఆయనే షాపు ఓనరు, ఈవిడ మా అమ్మ సుశీలమ్మ అని చెప్పాను. కానీ నమస్కారం అమ్మ, ఆయన మీ మనవడా అని చెప్పనేసరికి అవును బాబు, వాడే కొంచెం బాగా చూసుకునేటట్టు చేసుకోవాలి అనగానే నేను అమెరికా వెళ్ళిపోతానమ్మా, బిజినెస్ బాగుంటే ఇంకా మీరే రన్ చేసుకోవచ్చు అని చెప్పేసరికి సరే అని చాలా సంతోషపడతారు. సంతోషపడేసరికి ఓపెనింగ్ ఎన్ని గంటలకి అనగానే 11:30కి అని చెప్పనేసరికి అక్కడంతా డెకరేషన్ చేశారా స్టార్టింగ్ అనేసరికి అంతా చేయించేశాను అని చెప్పనగానే అక్కడికి అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి మీనా బాలు అందరూ అక్కడ నిలబడి ఉండడంతో శృతి రవి ముందుకు రండి అని చెప్పనగానే శృతి రవి ముందుకు వస్తారు. మీనా బాలు పక్కనే నిలబడతారు. అదేంటి ప్రభా, శృతి రవిని మాత్రమే ముందుకు రమ్మన్నావు, మీనా బాలు వెనకే నిలబడిపోయారు కదా, వాళ్ళని ముందుకు రమ్మని చెప్పాలి కదా అనగాని ఏంటత్తయ్య ప్రతి దాంట్లోనూ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారేంటి, వాళ్ళు ఉండరు, ప్రతి దాంట్లో వాళ్ళు ఉండడానికి నేను ఒప్పుకోను, నా కొడుకు కోడలు వీళ్ళు మాత్రమే ఉండాలి అనగాని నీవేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ప్రభా, కొడుకు కోడలునా, ఏ మీనాబాలు నీ కొడుకు కోడలు కాదా, నువ్వు పేగు చింతించుకుని పుట్టిన కొడుకు కాదా వాడిని ఎప్పుడూ కొడుకులా చూడవేంటి ప్రభా, అసలు నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావో నాకు అర్థం కావట్లేదు, పదే మనసు మార్చేసుకుంటున్నావు, చెప్పిందల్లా అప్పటికప్పుడే వింటున్నావు, మళ్ళీ అప్పటికప్పుడే వదిలేస్తున్నావు, నీకేం చెప్పాను, మీనాను కోడలుగా అంగీకరించాలి అని చెప్పాను, అంగీకరించాను కదా అత్తయ్య అనగానే ఏంటి పని మనిషిగానా, మీనా ఎప్పుడు చూసినా పని చేస్తూనే ఉంటుంది, ఇప్పుడు ఆ డిస్కషన్ అంతా ఎందుకు అత్తయ్య అని చెప్పాను. కానీ రవి శృతి వాళ్ళని ముందుకు రమ్మని చెప్పినట్టే మీనా బాలు వాళ్ళని కూడా ముందుకు రమ్మని చెప్పాలి, పూలమ్ముకునేదాన్ని ముందు ఉండమని చెప్పమంటారేంటత్తయ్య, అది ఏమన్నా పెద్ద బిజినెస్ చేస్తుందా ఏంటి, కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చిందా, నా కొడుకు ఏదో చిన్న బిజినెస్ లక్షల్లో పెట్టుకున్నాడు, ఆ మాత్రం దానికే ఆడు అది ముందుకొచ్చి ఉండాలా అని చెప్పినసరికి ప్రభా నోరు జారితే నేను తీసుకునే నిర్ణయాలు చాలా విపరీతంగా ఉంటాయి అని చెప్పాను. కానీ ఏం చేస్తారు అత్తయ్య, ఏం చేస్తారు, నా కొడుకు షాప్ ఓపెనింగ్ చేసినప్పుడు మీనా బాలు వాడు వెనకాల ఉండాలి తప్ప వాడితో పాటు ముందు ఉండడానికి నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు అని చెప్పనేసరికి అది కాదు ప్రభా అని చెప్పాను. కానీ నేను ఏమి వినను అనగాని సరే నువ్వు వినకు, నేను ఏం వినాలో అదే చేస్తాను అని చెప్పి మీనా బాలు మీరు వెనక్కే ఉండండి అని చెప్పి చెప్తుంది. రిబ్బన్ కట్ చేయించిన తర్వాత లోపలికి వెళ్ళాక అందరూ సంతోషంగా ఉంటారు. వదిలేయమ్మా అనగానే లేదు, ఎంత ఈజీగా అస్సలు వదిలిపెట్టను, చెప్తాను ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి సుశీలమ్మ కాస్త ఒరే బాలు ఒక మంచి షాప్ చూడరా సెంటర్లో, మీనా చేత పూల కొట్టు పెట్టిద్దామని చెప్పనేసరికి అలాగే బామ్మ అని చెప్పి ఒక మంచి షాప్ చూస్తాడు. చూసేసరికి సుశీలమ్మ మీనా బాలు సత్యం నలుగురు కూడా వెళ్ళి చూస్తారు. చూసిన తర్వాత చాలా బాగుందమ్మా అని చెప్పాను. కానీ అడ్వాన్స్ ఎంత అనేసరికి
₹1,00,000 అనగానే ₹1,00,000 కూడా అడ్వాన్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. అమ్మ ఇప్పుడు ఎందుకు ఇదంతా అనగానే, నువ్వేం మాట్లాడొద్దు మీనా, నువ్వు పూల షాపు పెట్టాల్సిందే. వాళ్ళు ఫర్నిచర్ షాపు పెట్టి ఓ తెగ గొప్పలు నువ్వు పూల షాపు పెట్టవా, పెట్టు అని చెప్పనేసరికి బాలు కాస్త అన్నీ తీసుకొచ్చి పెడతాడు. అది కూడా ఓపెనింగ్కి అందరినీ పిలుస్తారు. అందరినీ పిలిచేసరికి ప్రభావతిని, రోహిణి, మనోజ్ని మాత్రం వెనక్కుంచి శృతి, రవిని మిగిలిన వాళ్ళందరికీ ముందుకు రమ్మని చెప్పేసరికి ఒక్కసారిగా రోహిణిని, ఇటు ప్రభావతి ఆ రోజు జరిగిన విషయం ఈవిడ ఇంకా మర్చిపోలేనట్టుంది. షాప్ ఓపెనింగ్ చేసేసరికి ఇంకా ముందు వీళ్ళుండి సుశీలమ్మ షాప్ పేరు కూడా సుశీలమ్మ ఫ్లవర్ బొకే షాప్ అని పెట్టిస్తాడు బాలు. అయితే పెట్టించేసరికి సుశీలమ్మ చేతుల మీదే చేయించడం. లోపలికి వెళ్ళిన తర్వాత, మీనా ఇక మీదట నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలనవసరం లేదు. ఎవరైనా ఆర్డర్ చేస్తే మాత్రమే వెళ్ళాలి. తర్వాత నువ్వు ఇక్కడే ఉండి హ్యాపీగా పూలమ్ముకో. నీ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. మా షీలా డార్లింగ్ పేరు పెట్టావు కదా, మా షీలా డార్లింగ్ హస్తవాసి చాలా మంచిది. నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది అని చెప్పి అనేసరికి, సరే అనగానే, ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడయ్యి అని చెప్పి ప్రభావతి అంటుంది. ఎక్కడయ్యండి ప్రభా, నా మనవడు నా మనవరాల చేత నేనే పెట్టించాను, 50,000 పెట్టించి అని చెప్పనేసరికి, ఏంటి మీరు పెట్టించారా, మీరెందుకు పెట్టిస్తారు అని చెప్పాను. కానీ నేనెందుకు పెట్టించకూడదు, నా మనవడు నా మనవరాలి కోసం వాళ్ళ సంతోషం కోసం నేను పెట్టించకూడదా? నువ్వెలాగా తల్లిగా అత్తగారిగా ఓడిపోయావు. వాళ్ళ నానమ్మ అమ్మమ్మగా అయినా సరే నేను గెలవాలి కదా, వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకసారి నువ్వు వాళ్ళని వేరు చేసి చూసినట్టు కనుక నాకు తెలిస్తే సత్యం నీకే అప్పగిస్తున్నాను. నీ భార్యలో మార్పు రావాలి. మీనా నీ ఇంటి పని మనిషిగా చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అయినా రేపటి నుంచి మీనా కూడా ఇంటి దగ్గర ఏమీ ఉండదులే. ఉదయాన్నే వెళ్ళిపోతుంది, సాయంత్రం వరకు అక్కడే ఉంటుంది. ఇంట్లో ఖాళీగా ఉండే ప్రభ, నువ్వే వంటలు చేసుకుని అందరికీ క్యారేజీలే పెట్టుకుంటావో భోజనాలే పెట్టుకుంటావో నీ ఇష్టం. లేదు కాదు కూడదు చేయను అని చెప్పిందనుకో సత్యం, మోటా ముళ్ళు సర్దుకొని సరాసరి నా కోడల్ని ఇంటికి తీసుకొచ్చేయి. పెళ్ళయిన తర్వాత నా కొడుకుని నా నుంచి దూరం చేసింది కదా, కొడుకులు పెళ్ళయ్యాక తనకి ఒళ్ళు వంగేలా నేను చేస్తాను అని చెప్పనేసరికి, ఏం కాదులే అత్తయ్య నేనే చేస్తాను అనగానే, చేస్తాను అని చెప్పి మీనాకు ఫోనులు చేసి అస్తమాను పిలిపించావే అనుకో, అస్సలు ఊరుకోను అని చెప్పాను. కానీ కామాక్షి ఉంటుంది అక్కడ. కామాక్షి నీకే అప్పగిస్తున్నాను, మీనాని ప్రభ ఏమన్నా కానీ అస్సలు ఊరుకోవద్దు అని చెప్పనేసరికి, అలాగే పెద్దమ్మా అని చెప్పాను. కానీ అదే కదా చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీకు పిల్లలు లేకపోతే మీనా నీ కూతురు లాంటిది కదా, మీనా లాంటి కూతురు నీకొద్దా అని చెప్పనేసరికి, అయ్యో ఎందుకొద్దు పెద్దమ్మా, మీనా లాంటి చక్కనైన కూతురు, అనువుగా ఉండే కూతురు నాకెందుకు ఉండకూడదు, నాకు కూతురు ఉంటే ఇలాగే ఉండాలి అని కోరుకుంటాను అని చెప్పి కామాక్షి అనేసరికి, ఈసారి ప్రభావతి ఏమన్నా మీనాను అనాలి, నా కూతుర్ని ఏమైనా అంటే నిన్ను చూస్తూ ఊరుకుంటానా, అస్సలు ఊరుకోను అని. కానీ నువ్వు అస్సలు తగ్గొద్దత్తా అని చెప్పాను. కానీ అస్సలు తగ్గనరా, నా కూతురని పెద్దమ్మాయి చెప్పింది. మీనానిక మీదట నా కూతురులానే చూసుకుంటాను అని చెప్పి చాలా సంతోషంగా చెప్తుంది కామాక్షి. ప్రభావతి మాత్రం, ఆ రోజు నేను కొంచెం సైలెంట్గా ఉండుంటే ఈరోజు ఈవిడ 50,000 తెచ్చి మీనాతో షాపు పెట్టించేది కాదు. ఇంకా ఇది ఉదయం అనగా వెళ్ళిపోయి సాయంత్రం వరకు రాదు. శృతి ఇటు రోహిణి వాళ్ళు ఎలా వెళ్ళిపోతారో ఇది కూడా ఊరి మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంట్లో ఉన్న బండెడు చాకరీ నేనే చేసుకోవాలి. అనవసరంగా నోరు జారి మాట అన్నాను అని చెప్పి ఇంకా ప్రభావతి అనుకునేసరికి, ఏంటి ప్రభా, మా అమ్మ వాళ్ళకి 50,000 ఇచ్చిందని బాధపడిపోతున్నావు కదా అని చెప్పాను. కానీ నేనెందుకు బాధపడతాను అనగానే, నీ మనస్తత్వం నాకు తెలీదా ప్రభా, 25 సంవత్సరాల నుంచి కలిసే ఉన్నాము, ఆ మాత్రం తెలీదా ఏంటి అంటూ మాట్లాడేసరికి, నేనేమనుకోవట్లేదు అని చెప్పాను. కానీ నాకంతా తెలుసు ప్రభా, నువ్వేమనుకుంటున్నావో ఏమనుకోవట్లేదో అంతా నాకు తెలుసు. అయినా నువ్వు మీనా బాలుల్ని వేరు చేసి చూడడం తగ్గించుకుంటే చాలా మంచిది. అది నీకు చాలా మంచిదనే అనిపిస్తుంది. నీ కొడుకులకు కూడా న్యాయం జరుగుతుంది. నువ్వు ఆలోచించినట్టుగా మా అమ్మ స్వార్థంగా ఆలోచించిందే అనుకో, మా అమ్మ ఆస్తి మొత్తం మీనా బాలులకు రాసి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.
ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా మనోజ్ అయితే ఏంటి నాన్న ఏమంటున్నావు అని చెప్పాను. కానీ అవునరా మరి ఏ మీ షాప్ ఓపెనింగ్కి మీనా బాలులు వచ్చి ముందు నిలబడితే మీకు నామోషియా? ఏ పూలు అమ్ముకునే వాళ్ళు మనుషులు కదా, లేక వాళ్ళు మనుషులుగా జమ చేయడం లేదా? మీ అమ్మ అవమానించినందుకే మా అమ్మ బీనా బాలులతో పూల షాపు పెట్టించింది. మొత్తానికి మా అమ్మ అయితే మంచి పని చేసింది. లేదంటే మీనా ఎంతసేపు బయట పని చూసుకుని ఇంటికొచ్చి మళ్ళీ వంటలు చేసుకునేది. ఇంకా రేపటి నుంచి ఉదయం 7 గంటలకే బయలుదేరి పూలు పట్టుకుని వెళ్ళిపోతుంది. ఇంకా ఎప్పటికో సాయంత్రానికి వస్తుంది అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి అయితే తొలిక్కి పడుతుంది. రోహిణి వంక చూసేసరికి అదేంటి అత్తయ్య, నేను ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడతాను కదా, నేనెలా పని చేస్తాను, నేను ఏ పని చేయలేను అని చెప్పాను. కానీ ఎవరు ఏ పని చేయకపోతే 3 కోడళ్ళున్నా నేనే చేసుకోవాలా ఏంటి అనగానే అదేంటి అత్తయ్య, ఎన్ని రోజులు మీనా పాపం ఒకతే చేసింది కదా, మీనాకు మీరు ఏ రోజైనా సపోర్ట్గా ఉన్నారా ఏంటి? బట్టలు ఉతకడం, ఇల్లు చక్క పెట్టడం, వంట చేయడం, ఇంతమందికి పెట్టడం, టిఫిన్లు చేయడం, ఇంత పని ఇంత కష్టపడి చేస్తుంది మీనా. మీరు ఇక మీద చెయ్యాలి అనగానే అంత బాధపడిపోతున్నారు. అయినా మీ కొడుకులు అందరూ ఉండేవారు కదా, ఎటొచ్చి మౌనిక లేదు, మౌనికకు బదులు మేము మరొక 2 పెరిగాము అంతే కదా అని చెప్పనేసరికి అంటే మొత్తానికి వంట పని ఇంటి పని అంతా నేనే చేసుకోవాలన్నమాట. ఇదంతా మా అత్తగారు పెట్టిన శిక్ష వల్ల జరుగుతుంది. మా అత్తగారి కనుక ఇక్కడికి రాకపోయి ఉంటే ఏ ప్రాబ్లం వచ్చేది కాదు. మా అత్తగారు ఇక్కడికి రావడం వల్లే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటూ ఉంటుంది. ఏంటి అత్తయ్య అని చెప్పాను. కానీ ఏమీ లేదు రోహిణి అని చెప్పి రోహిణిని కాస్త పంపించేసేసరికి ఇవిడు దేని గురించో ఆలోచిస్తున్నారు. నా కొంప ముంచే పనేమీ చెయ్యరు కదా, అయినా ఇవిడికి అంత సీన్ లేదులే, నా కొంప ముంచే పని ఎప్పటికీ చెయ్యరు అని చెప్పి ప్రభావతి కాస్త అనుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.